ఏ సాబు ఊరు ఎలా ఉంది? ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏమీ లేవు. అక్కడక్కడ మరి గుంటలు ఉన్నాయి, రోడ్లు బాగాలేదు, మరి సమస్య ఉందంటున్నారు. అదే ఉంది, అదొకటే. అదొకటేనా? మరి ఎవరైనా వచ్చారా ఊరికి? ఎవరైనా అడిగారా? ఎవరైనా ఎవరు అడుగుతారు? ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్లు అంటారంటే వాళ్ళు ఇక్కడికి రానే రారు. మరి ఎప్పుడైనా వస్తారా? ఓట్లు అడగడానికి వస్తారు? ఓట్లు అడగటానికి ఎందుకు రారు? ఇప్పుడు మీరే చేయటం వాళ్ళు వస్తారు. మరి వాళ్ళకి సమస్యలు చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? చేస్తామని అంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి బాగానే ఉంది. అభివృద్ధి అని జరిగిందా మీ ఊరు? పర్లేదా? పర్లేదు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. వస్తున్నాయి. ఓకే. మరి టీడీపీ జనసేన పొత్తులో కలిసి వస్తున్నాయి కదా? కలవనే మనకి అభ్యంతరం లేదు. బాగుంది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వస్తే కంటిన్యూ అయితే బాగుంటది అంటారు. ఈ ప్రభుత్వం బాగుంది మాకు. అన్ని పర్లేదా? పర్లేదు. పిల్లలకి కానీ సంక్షేమ మొత్తానికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. రోడ్లు అవి ఇక్కడ ఉన్న వాళ్ళు చేయట్లేదు అంతేనా? అయ్యే చేయట్లే, మిగతా అన్ని బాగానే చేస్తున్నారు. చాలామంది ఇంకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ఇంటికాడ తీరాదండి. మా ఇల్లు, మా వాకిలి మాకు ఎప్పుడో ఆయన గారు వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్ అయినప్పుడు కట్టారు. ఈ లోపల ఇల్లు తడిసి నాన్న ఇబ్బందిగా ఉంది. మా ఇబ్బందే కాక ఇంకా అనేకుల మంది ఇక్కడ నుండి ఈ రావణపేట, ఈ గుడిమెట్ల శివారులో, మరి మారుమూల గ్రామంలో అనేకమైన ఇబ్బందులు అనేకమైనవి ఉన్నాయి. ఇంకా విడుదల కాలే. జగన్ గారు వచ్చినా విడుదల కాలే. అయితే ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద 25 లక్షలు గ్రాంట్ చేసినా అవి కూడా సరైన వైద్యం, డాక్టర్లు సరైన వైద్యం చేయట్లేదు. తీసుకోవటం, బిల్లులు చేర్చుకుంటున్నారులే కానీ మనుషులను కూడా ప్రమాదకరంలో ఆదుకోవట్లేదు. ఆ డబ్బు కూడా పనిచేయట్లేదు. అయితే మాకు ఇంకా కావాల్సిన వసతులు ఆయన గారు వస్తే ఇంకా మాకు చాలా మేలు జరుగుద్దని. జగన్ గారు వస్తే ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని చాలా ఎదుర్కొన్నాడు. ఇంకా చాలా ఎదుర్కోవాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఎదుర్కొంటే మేము కూడా కొంచెం అంత ఉన్నతమైన స్థానంలో ఈ ధనవంతుల మీద పీదుకులు కొద్దిగా అంత పైకి అభివృద్ధి అవుతాం. టీడీపీ జనసేన కలిసి కూడా వస్తున్నాయి కదా? మరి వాళ్ళకి అయ్యాం. వాళ్ళు చేసిన పనులు ఏమున్నాయి? ఏమున్నాయండి? ఏముంది? అక్కడ రాజమహేంద్ర కాడ బస్సులను ఉచితంగా పెట్టి, రాజమహేంద్ర కాడ ఉచితంగా బస్సులను పెట్టి అటు ఇటు తిప్పి దాన్ని ఖర్చు చేసి బాకీ అయింది అన్నాడు. ఎవడు కూడా 10 రూపాయలు ఇలా పుచ్చిన శనగలను ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బెల్లము శనగలు ఆ ప్యాకెట్ 9 చాల్తీలు ఇచ్చిండు. కానీ అంతకు పడినంతరం మాకు మేము రూపాయి అరగం ఏం చేయం. నా చెల్లెళ్ళని అయ్యని ఇవని ఏయో ఈ కట్లం కింద ఇచ్చిండు. అవి ఎవరికి ఇచ్చిండు? వాళ్ళకి బలవంతులకి ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చే 10,000 వేసిండు. ఇవాళ డ్వాక్రా గ్రూప్ వచ్చాక అనేక మంది అభివృద్ధి పొంది బీదుకులు వాళ్ళ అవసరాలన్నీ 1,50,000 రూపాయలు బంగారం వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు రుణాలు తీర్చుకొని, అప్పులు తీర్చుకొని వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. అమ్మ నాలాగా చెప్పాలంటే వాళ్ళు చెబుతారో లేదో కానీ ఇంకా స్థలాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు కట్టుకోవాల్సిన ఉన్నారు. లోగడ ఇళ్ళకు కూడా మేర్మానం ఈగో ఇవన్నీ కూడా అయ్యాయి. అప్పుడే ఇంకా తడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ లకాట్లో ఇక్కడ ఉండే వాళ్ళు చేయట్లేదు కానీ పైన అధికారికి మటుకు నేను చేతులు ఎత్తి దండం పెడతా. జగన్ ఈయనకు కూడా పెట్టను. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి కూడా దండం పెట్టను. ఎట్లా అంటే మేము రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ నాన్న ఎదుర్కొన్నప్పుడు మాకు బంజరు భూములకి ఎకరానికి అరెకరంకి 40 సెంట్లు 60 సెంట్లు ఉన్న వాళ్ళకి ఆ తండ్రి ఇచ్చిన పట్టాల ద్వారాగా ఇవాళ కొడుకు వచ్చాక ఆ 60 సెంట్లకి అరెకరానికి 40 సెంట్లు ఉన్న వాళ్ళకి బీదుగులకు కూడా సమిష్టిగా ఉండవాడని లేనివాడని కాకుండా అందరికి కూడా సమిష్టిగా ఇస్తూ వచ్చాడు. ఇవాళ మాకే ఇస్తున్నానని జగన్ గారు మాకే ఇస్తున్నానని చెబుతున్నారు కానీ మాకు కాదమ్మా, ఉండవాళ్ళకి ధనవంతులకు కూడా వాళ్ళ పొలాలకు కూడా మరి రైతు రుణమాఫీ పని
ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో ఏమంటుండో తెలుసా, ఉండవాళ్ళకి లేని వాళ్ళకి సర్వలోకానికి మొన్నటిదాకా నేను డబ్బులు పొలాలు నష్టపోయిన రైతులకి నేను వేయకపోయినా మళ్ళీ ఇప్పుడు అయ్యేసి నేను కూడా రుణమాఫీ చేస్తానని 3 సార్లుగా నేను వాళ్ళకి నేను రుణం తీర్చుకుంటాను. నాకు మీరు నేను చేసిన ఉపకారములు మేలుంటే మీరు నాకు ఓటు ఇవ్వండి అన్నాడు. కానీ ఇంకా అంతగా బదులు మాట రెండో మాట మాట్లాడలేదు. మొత్తంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే పనిచేసింది అంటారా? చేసిందమ్మా. పథకాలు మరి సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందుతున్నాయి కానీ దుర్మార్గుడు అనేవాడు దుష్టకార్యాలు చేసేవాడు ఎప్పుడు ఎక్కడైనా ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చేసిండమ్మా అని నేను ఇప్పుడు ఎన్ని చెప్పా, అమ్మ చేసిన వాళ్ళు పొందుకున్నారు, మంచి విధానంలోనే ఉన్నారమ్మా. ఇగో ఇల్లు కట్టారు. ఆ ఇళ్ళే కాదు, ఈ మారుమానంలో గ్రామంలోనే కట్టడం కాదు, రామలపాడు, మాగళ్ళు, కొండూరు, శనగపాడు, తక్కెళ్ళపాడు, లింగాలపేట, లచ్చపాలెం, చంద్రలపాడు, కొరటకల్లు ఇవన్నీ కూడా అసలు కట్టలు 10 దేశాలు ఉన్నాయా. అన్నీ ఆయన చేసిన పని మోకాలన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబరావు అని ఉండడు, అతనికి 4 కొడుకులు, అతనికి చోటు రాలేదు, ఒక ఇంటిలో 4 కుటుంబం సభ్యులు వాళ్ళు దాంట్లోనే మురిగి ఉంటున్నారు. ఇది ఎలాంటి వాళ్ళకి చోటు లేదు, అతను వాళ్ళ నాన్నకి 4 కొడుకులు అట్లున్నారు. అదిగో ఇయ్యలేదంటున్నా, నేనన్నా కొందరికి ఇచ్చారని చెబుతున్నా. నాకు 2 కొడుకులు అమ్మ, నా పేరు కర్ల సుందరరావు. నువ్వు రికార్డు చేసి చంద్రబాబు గారు నువ్వు ఎక్కడికైనా నువ్వు రికార్డు చేసుకొని నువ్వు చెప్పినా కూడా నేను అట్లా దడిచేవాడిని కాదు. డెవలప్మెంట్ జరగట్లేదు కదా అంటున్నారు చాలా మంది. డెవలప్మెంట్ ఎక్కడ ఏది లేదు కదా అంటున్నారు. లేదు ఇది వస్తే మళ్ళీ మేము బురద పూసుకొని గుంటలో బురద పూసుకోవటమే. ఆయన మంచి పనులు చేసేవాడికే బురద పూలుతుంటే మాకెందుకు బురద పొలవరం? మేము ఆ మాట ఇంటే ఇంకా బురదలోకి లోనకపోతాం. జాబ్స్ లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 2 రూపాయల బియ్యం పథకం అన్నది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 రూపాయలు పోయి 5 రూపాయల పథకాన్ని బియ్యాన్ని చేసిండు, కోటాని 10 రూపాయలు కిరసనాలు చేసిండు. ఇవన్నీ ప్రజలకు ఏమర్థమైంది? ఈయన వచ్చినాక మరి రూపాయి బియ్యం అంటే ఆ రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తుండు మాకు. మరి ఇంతకంటే మాకు మేర్మానం ఏం కావాలి? బీదుగులకి ఏం కావాలి? మాకేం కావాలమ్మా? మేలేగా కావాల్సింది. ఆయన చేస్తున్న పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి కూడా చాలా చేస్తానని చెబుతుండు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎక్కబోయే పరిపాలన, కొత్త పరిపాలనలో ఆయన చేయాల్సిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఈయన చేస్తారు కానీ అవి నిడివేర్చడు, అబద్ధాలు చెబుతాడు. ఓకే అండి అమ్మా. ఏ సమస్యలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. పెన్షన్ వస్తుంది. డెవలప్మెంట్ అని జరిగిందా ఊర్లో? పోనీ డెవలప్మెంట్ అని కావాలా? డెవలప్మెంట్ ఏముంది, మాకు నీళ్లు ఒకటి ప్రాబ్లం. ఏటికెస్ట్ దగ్గర ఉన్నా కూడా నీళ్ళు లేవు. మరి కరెంటు కూడా ఒక ఏళ్ళు ఉంటే ఒక ఏళ్ళు ఉంటలే, సబ్స్టేషన్ దగ్గరుండి కూడా. మరి ఎవరికైనా చెప్పారు? ఎవరికైనా కంప్లైంట్? ఎవరికి చెబుతూ ఎవరికి చెప్పట్లేదు. ఎవరికి అడిగిపోయే మేము? ఎవరన్నా వస్తేనే అడిగేది. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు అడగటం, ప్రత్యేకంగా ఎవరు పోతాం. పోయినసారి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ సమస్యలు అని చెప్పారా? మరి మేము ఇది పంపులు ఏమని అడిగినాం, వేయలే. మరి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మరి ప్రజెంట్? బాగానే ఉంది. మరి ఏం చేయట్లేదు అంటున్నారు. పంపులే లేవు, నీళ్ళే ఇబ్బంది. ఇక అన్నీ బాగానే ఉన్నాయి, పింఛనీళ్ళు బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే వస్తున్నాయి. మరి నెక్స్ట్ మరి కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఏమే కదా అంతే, అప్పుడు టైం ఎట్టుంటే అట్ట. ఇదైతే బాగానే ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఊరు పరిస్థితి బాగానే ఉంది. రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? నీళ్ళు వస్తున్నాయా? డ్రైనేజీ సమస్య ఎలా ఉంది? డ్రైనేజీ లేవు మాకు అసలు. డ్రైనేజీ అంటే పొరపాటు లేదు. డ్రైనేజీ ఎవరు ఇళ్ళకి అడ్డం వేసుకుంటున్నారు, కాలువలో పోనీయట్లేదు. డ్రైనేజీలు కావాలా. ఎవరినైనా అడిగారా? ఎవరైనా వచ్చి చెప్పడం? ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మీరే చెప్పడం మొట్టమొదటిసారి. మరి ఓట్లు అడగడానికి వస్తారు కదా, అప్పుడు ఏం చెప్పలేదా వాళ్ళకి? వాళ్ళు చెప్పినా చేస్తాం అంటున్నారు, చేయట్లేదు, ఏం లేదు, సర్వే లేదు. మరేంటి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? మరి మొత్తంగా పనితీరు ఏముంది? పనితీరు బాగానే ఉంది. ఇప్పటికి ఊరు అభివృద్ధి జరిగిందా? మీకు పింఛను, సంక్షేమ పథకాలు? పింఛను వస్తున్నాయి బాగానే, ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. మరి టీడీపీ జనసేన పొత్తులో కలిసి వస్తున్నాయి. మరి కొత్తది ఏమన్నా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా?
వస్తే బాగుంటుంది అంటే కంటిన్యూ కానివ్వండి, బాగానే ఉంటుంది కంటిన్యూ ఇది. కొత్తది ఏం వద్దా ఇంకా? ఇంకెందుకు కొత్తది? ఇది బాగానే ఉంది. మరి గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు అన్ని చాలా చేశాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే చేయరా? గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేశారు, చాలానే చేశారు అంటున్నారు కదా. చంద్రబాబు మీద కూడా తీపి బాగానే ఉంది జనాలకి ఈ సంవత్సరం. ఎందుకంటే జగన్ గారు సకాలంగా ఇట్లా అనే ఉద్దేశం మీద అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అయితే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంతే. రోడ్లు అక్కడక్కడ గుంటలు ఉన్నాయి, బాగోట్లేదు, పడిపోతున్నారని చెప్తున్నారు. నిజమేనా? రోడ్లు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉంటాయి. మరి పంపులు నీళ్ళకే ఇబ్బంది కాదు ఇంటికి. మరి ఈ సమస్యలు మీ దాకా చెప్పొచ్చో లేదో కానీ కోతులు మళ్ళీ కుక్కలు మాకు అసలు ఉన్నది కావట్లేదండి ఇళ్లలోని. మరి దాన్ని చర్య తీసుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరికి చెప్పలేదా మరి? ఇప్పుడు ఇంకా టైం ఇంకా వాళ్ళు వస్తే కానీ మేము ఏదైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. మొన్న వచ్చినప్పుడు అంటే మాకు ఇంటింటికి నీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఏరు దగ్గరుండి కూడా అని చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక మా సమస్య అయితే ఇది ఇంకా అన్నీ బాగానే ఉంది. అమ్మఒడి అవన్నీ వస్తాయి. ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం మరి పనితీరు పర్లేదా, బాగానే ఉందా? మాకైతే పర్లేదు, బాగానే ఉంది. మరి టీడీపీ జనసేన కూడా వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. మరి ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి? ఇంకా ఆ విషయం గురించి మాకు పెద్దగా ఏం తెలియదులేండి, అవగాహన కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా వాళ్ళ మీద? ఏమో ఎవరు అదృష్టం, ఎవరు ఏం చేయలేంగా, ఎవరికి వచ్చిందో తెలియదు. దేవుడు మేము భారం వేసుకోవటం. ఎవరు వచ్చినా మేలు జనాన్ని మంచి చేసేవాళ్ళు కావాలి కానీ వేరే వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయలేంగా. ఇప్పుడు రాజకీయం అంటే అట్నే ఉండిద్ది. అంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం వింటారు, మరి తర్వాత మరి పట్టించుకోరు. మరి పేరు ఏలి అండి, ఏ ఊరు? రావణపేట. ఏంటి, ఎలా ఉంది ఊరు పరిస్థితి? ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది? మాకేం పర్లేదు. ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకేం సమస్యలు ఉండవు, ఇదంతా జగన్ పార్టీ అయింది. ప్రజెంట్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి టీడీపీ జనసేన కూడా కలిసి వస్తున్నాయి కదా ఈసారి. అవి రావు మా ఇంటికి, ఈ ఏరియాకి రావు. ఈ ఏరియాకి ఒక జగనే వస్తాడు అంతే. మరి మీకు అన్ని పథకాలు అన్నీ అందుతున్నాయి? అసలు ఏది కొత్త లేదు, అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. అంతా బాగానే ఉంది.